సిక్స్ కొడితే ఎంత ఆనందం, ఎంత ఉత్తేజం ఉంటుందో అదే రెట్టింపు ఆనందం, ఉత్సాహం ప్రజల్లో ఉందనే దానికి నిదర్శనంగా ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి బ్యాట్ నిదర్శనంగా మీ అందరికీ చూపిస్తూ మా యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవడం ఎంతగానో ఇష్టపడతా ఉన్నాం. ఇకపోతే సమయం చాలా అయింది కనుక త్వరగానే ముగించాలని ప్రయత్నిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో పనులు ఉన్నా సరే మీ అన్ని పనులు ఆపుకొని వచ్చినటువంటి నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. మీరేమి అంటే గతంలో ఉండేది, మీరు కనుక మీటింగ్కి రాకపోతే మీకు వచ్చేటువంటి పథకాలన్నీ మేము ఆపేస్తాం అని బెదిరించి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేవాళ్ళు, అవునా కదా? చాలా మంది నాకు తెలిసి మీరు చెప్పట్లేదు, కానీ మేమెవరు మన అట్లా చెప్పమమ్మా, మీకు నచ్చితే రండి లేదంటే లేదు, ఏదైనా మీ ఇష్టమే, మీరు పథకాలు తీసుకుంటున్నారు కనుక మన రాష్ట్రంగి మండల బిడ్డగా మీరందరూ నాకు గెలిపించారు కనుక ఆ ప్రేమతో వచ్చారు, నన్ను అభినందించడానికి, నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి వచ్చారని నేను అనుకుంటా ఉన్నాను కనుక మీరందరూ అతిథిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మిగతా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ఓన్లీ జరిగింది 1 సంవత్సరం మాత్రమే. ఈ 1 సంవత్సరంలో చాలా చేశాం మనం అభివృద్ధి సంక్షేమం అనేది. ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఇంకా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే శిరీష అయినటువంటి నేను ఇట్లాగే మంచి పని చేస్తూ ముందుకెళ్ళేలాగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. నేను మిగతా ఎమ్మెల్యేలాగా కాదండి, నేను కూడా సామాన్య ఎమ్మెల్యేనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మా అమ్మగారు డాక్టర్ గ్రూప్ సభ్యురాలుగా వచ్చి మీతో పాటే మీ మధ్యలోనే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అమ్మగారు అంటే మా అమ్మని ఎంపీడీఓ గారు తీసుకెళ్లి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టండి అని నేను చెప్పొచ్చు, ఆ మాటకి వాళ్ళు విలువివ్వచ్చు. కానీ అట్లా కాదు, మా అమ్మగారు కూడా సాధారణ మహిళే, మీతో పాటు వచ్చి కూర్చున్నారు కాబట్టి నేను కూడా అట్లాగే ఉన్నాను. ఎటువంటి విభేదాలు కానీ ఏమీ లేవు. దయచేసి మీరందరూ అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించాలని, కూటమి ప్రభుత్వానికి మీ యొక్క అభినందనలన్నీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్. థ్యాంక్ యూ.